దత్తత గ్రామమైన పెదమైన వాని లంకలో నిర్మించిన సైక్లోన్ భవనం అనేక విధాలుగా ఉపయోగపడటం సంతోషాన్నిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆనందం వ్యక్తం చేశారు. దత్తత గ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైన వాని లంకలో ఆమె పర్యటించారు. తాను గ్రామాన్ని దత్తత తీసుకోవడం కాదు, గ్రామమే తనను దత్తత తీసుకుందని ఉద్వేగానికి లోనయ్యారు. గ్రామ మహిళల మద్దతుతో సైక్లోన్ భవనం డిజిటల్ భవనంగా మారిందన్నారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన అనేక మంది దేశ విదేశాల్లో మంచి స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. శిక్షణపై సర్వేలో పీఎం లంక దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. డ్రోన్ల వినియోగంపై ఏపీలో తొలిసారి పీఎం లంకలో శిక్షణ ఇస్తున్నారని చెప్పిన నిర్మల, స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న గ్రామస్తులకు వచ్చే ఏడాదిలోగా గృహాలు పూర్తి చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవను కోరారు. అలాగే మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు పీఎం లంకలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో నిర్మల పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని డిజిటల్ భవన్ను సందర్శించారు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ నైపుణ్య కేంద్రాలను ప్రారంభించారు. శిక్షణ కేంద్రాలకు సంబంధించిన వివరాలను అధికారులు ఆమెకు వివరించారు. ఆ డ్రోన్ అంటే ఏంటి, అది ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా దాన్ని తయారు చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాంట్లో ఉన్న సెన్సర్ అంటే ఏంటి అని చాలా టెక్నికల్ విషయాన్ని అన్నిటినీ కూడా నేర్పిస్తున్నారు. 3 నెలల తర్వాత మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు ఏఐ ద్వారా నడిచే కంపెనీలో వెళ్తే మీకు ఉద్యోగం దొరకడం ఖచ్చితం. జస్ట్ డ్రోన్ కాదు, 3D ప్రింటర్ కావచ్చు, లేకపోతే రోబోటిక్స్. అక్కడ మనం చూస్తున్నాం, రోబోట్ లాగా కుక్క ఒకటి నమస్కారం చేస్తుంది, ఇంకా మనం చెప్పేదన్నీ కూడా చేసడానికి తయారుగా ఉన్నటువంటి రోబోట్. అది రోబోట్ అంటే ఏంటి, ఎక్కడ ఉపయోగించాలి, అది దానివల్ల ఏమేం చేయవచ్చు, దానికి ట్రైనింగ్. 3 రకమైన ట్రైనింగ్. విదేశాల్లో ఉన్నటువంటి మార్కెట్ అన్నిటినీ కూడా మన ప్రోడక్ట్స్ అక్కడ ఎలాగ వెళ్ళి సేల్ చేయడం, అమ్మడం ఎలాగా, దానికి ఆన్లైన్ ద్వారా ఏమేం చేయవచ్చు, ఇవన్నిటిని ట్రైనింగ్. 3వది ట్రైనింగ్. సో 3 రకాల ట్రైనింగ్ ఈ సియంట్ కంపెనీ ద్వారా వాళ్ళే మెటీరియల్ ఇస్తున్నారు, వాళ్ళే కంప్యూటర్ ఇస్తున్నారు, వాళ్ళే దానికి కావాల్సిన పుస్తకాలు మీరు దాని నుంచి నేర్చుకొని కంప్యూటర్లో చేయడానికి ఆ పుస్తకాలని కూడా వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఇస్తున్నారు, తెలుగులో కూడా ఇస్తున్నారు. నేను 2014-15లో వచ్చినప్పుడు ఒక 10 సంవత్సరం తర్వాత ఇట్లా ఒక మోడర్న్ ట్రైనింగ్కి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ మనం పెట్టగలుగుతాం, దాంట్లో ఇండస్ట్రీ వచ్చి పాల్గొంటుంది. ఇవన్నీ నాకు మనసులో లేదు. ఇప్పుడు మీ అందరికీ వర్షాలు వస్తే, సైక్లోన్ వస్తే, లేదా పంచాయతీ వాళ్ళకి ఒక స్థలం ఉండాలి అనే ఆలోచనతోటి ఈ బిల్డింగ్ కట్టాం. కానీ అది ఎన్ని రకాల ఇవాళ మనకు ఉపయోగంగా ఉంది అనేది నేను చూస్తున్నాం. ఈ పిఎం లంక వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి ఇంత చేయకపోతే ఇవాళ గ్లోబల్ ఇండియన్ ట్రైనింగ్ సెంటర్ల టాప్లో పిఎం లంక రావడం అనేది అసంభావితం. 150 దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. పిఎం ఆవాస్ యోజన ఆ ప్లాన్లో, పిఎం ఆవాస్ యోజనలో ఆ 146 మందికి కూడా ఆ అప్లికేషన్స్కు కూడా ఇల్లు ఇవ్వాలి అని నేను కలెక్టర్ గారికి, కేశవ్ గారు ముందు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ముందు చెప్తున్నా. పిఎం లంక ఎక్కడో ఒక కార్నర్లో ఉంది, మీ లిస్టుల కార్నర్లో కింద వెళ్ళిపోకూడదు, టాప్గా రావాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్కు, ప్రతి ఒక్క పిఎం ఆవాస్ అంటే ఇళ్ళలు అప్లికేషన్కి ఇల్లు కట్టించి ఇవ్వాలి. అది 26-27 సంవత్సరం, ఇప్పుడు రాబోయే 12 నెలల్లో ఆ పని పూర్తి కావాలని నేను రిక్వెస్ట్ పెడుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఇంకా 200 మత్స్యకార అప్లికేషన్ ఉన్నాయని అనుకుంటున్నా. ఆ 200 మత్స్యకారులకు కూడా బోట్లు ఇవ్వాలి. ఆ రిక్వెస్ట్ మీ తరఫున నేను పెట్టేస్తున్నాను వాళ్ళకి.